దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన సార్వత్రిక సంఘ పరిశుద్ధులందరికీ ప్రభునామంలో శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. సిలువదారి ప్రార్థనా మందిరములో నుండి ఈరోజు వాగ్దానాన్ని మనం పొందుదాం. దైవజనుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 29వ వాక్యములో ఇలాగున తెలియపరిచారు. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయ చూసి మునిగిపోయిరి. ఆమేన్. రోజున దేవుని పిల్లలారా, సముద్రము మీద పొడి నేల మీద నడిచినట్టుగా నడిచిపోయారు దేవుని ప్రజలు. అలాగూ నడిచేద్దామని ప్రయత్నించి మునిగిపోయారు లోక సంబంధులైన శత్రువులైనటువంటి వారు. దేవుని సన్నిధిలో అలా సాగిపోవటానికి ముఖ్య ఆధారమైంది విశ్వాసము. ఆ విశ్వాసాన్ని మనం ప్రామాణికంగా కలిగి మన వ్యక్తిగత జీవితంలో, దేవుని ప్రార్థనా మందిరంలో, భక్తి జీవితంలో విశ్వాసమును ఊపిరిగా ఆయుధముగా కలిగి అన్ని విషయాల్లో సమృద్ధి అయిన దైవిక ఆశీర్వాదములు విశ్వాసమును బట్టి మనం పొందుదము గాక. ఆమేన్.